హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది పిఆర్పి మెడిటేషన్ ఛానల్. ముందుగా జగద్గురు సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. భిన్నంగా ఆలోచించు బుక్ రచించిన మన ప్రకృతి ఉమామహేశ్వర్ గారు మన కొత్తగూడెం ఇచ్చేసారండి 108 పిరమిడ్ సదన్కి. సార్ అందించబోయే ఆత్మజ్ఞానం మీ అందరి కోసం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పిఆర్పి మెడిటేషన్ ఛానల్ని. భిన్నంగా ఆలోచించు. అందరికి బుక్స్ వచ్చాయి కదా, ఇంకెవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పించుకోవచ్చు. ఇంకెవరికైనా రాని వాళ్ళు ఉంటే బుక్స్ తీసుకోండి. ఇక్కడ సార్ ఒక ఫ్యామిలీకి ఒక బుక్. భిన్నంగా ఆలోచించు బుక్ పైన చూస్తే మనకు ఒక క్యాప్షన్ ఉంటుంది. ప్రతి బుక్కి ఒక కారణం ఉంటుంది. అలాగే సినిమాలకి ఈ మధ్య క్యాప్షన్ ఇస్తుంది. అలా మనం ఈ మధ్య కాలంలో బుక్స్ కూడా క్యాప్షన్ ఇవ్వడం ఉంటుంది. ఎందుకంటే ఒక లైన్లో ఇది దేని కోసం అన్నదానికి భిన్నంగా ఆలోచించేది ఎన్నో రకాల వాటి కోసం భిన్నంగా ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు మనం భిన్నంగా ఆలోచించాలనుకున్న దేనికోసం అన్నది ఇక్కడ. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి సరైన ఆలోచన విధానాలు. అంటే ఈరోజు కార్యక్రమం అంతా కూడా మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందం ఉండడానికి మనం ఎలా ఆలోచించాలి అనే విషయం నేర్చుకోవడం గురించి. ఇప్పుడు మనం ఆనందంగా లేమంటారా? ఉన్నాము, అప్పుడప్పుడు ఆనందంగా ఉంది, అప్పుడప్పుడు ఫుల్ టైం హ్యాపీగా లేము. ఏదో ఒక రోజు హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మన లక్ష్యం ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆనందంగా ఉండాలి. మనం గమనిస్తే మన జీవితంలో చేసే ప్రతి పని కూడా, అది ఏ పని చేసినా, ఉదాహరణకు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చామండి. దేనికోసం? మనం వచ్చింది ఏదో ధ్యానం కోసమో జ్ఞానం కోసమో అని చెప్తాం, అది బయటికి. అదే కదా, ధ్యానం కోసం వచ్చాం సార్, ఇక్కడ ఎవరో జ్ఞానం ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, కానీ ఏదో ఉపయోగపడుతుంది, దానివల్ల మనకేమొస్తుంది? ఆనందం వస్తుంది. చివరికి ఆనందం, అనే కదా. అలా కాదు, ఇక్కడికి వస్తే అందరికీ ఒక చేతికి దెబ్బేసి పంపిస్తారు, లేకపోతే తిడతారు, కొడతారు, అరుస్తారు, లేదా విమర్శిస్తారు, డిస్టర్బ్ చేస్తారంటే ఇక్కడ ఒవ్వరు. ఇక్కడికి వస్తే ఏదో ఒక రకంగా ఆనందం వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. ధ్యానానికి వచ్చాం ఆనందం కోసం, జ్ఞానం తీసుకోవడానికి వచ్చాం ఆనందం కోసం. అలాగే మన లైఫ్ లో ఎన్నో పనులు మనం చేస్తూనే ఉన్నాం. ఉద్యోగం చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం. దేనికోసం అండి? డబ్బుల కోసం అనుకుంటాం. డబ్బుల వల్ల మనకు ఒక ఆనందం వస్తుంది, చివరికి ఆనందం వస్తుంది. డబ్బుల వల్ల మనకు వసతులు రావచ్చు, కానీ ఆ వసతులు దేనికోసం? మనకు ఉద్యోగం చేసి 1 లక్ష రూపాయలు 2 లక్షలు నేను సంపాదిస్తున్నా, ఒక కారు కొంటా, ఒక ఇల్లు కొనుక్కుంటాను, దానివల్ల చివరికి అలా 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 లాస్ట్కి వెళ్తే దేనికోసం మనం గమనిస్తే ఆనందం కోసం. వేరే లక్ష్యమే లేదు. ఇల్లు మన లక్ష్యం కాదు, కారు మన లక్ష్యం కాదు. కారు వల్ల వచ్చే ఆనందం మన లక్ష్యం, ప్రతిఫలం. మామిడి పండు తింటాం ఎండాకాలం, మంచి మామిడి పండు దేనికోసం? ఆనందం కోసం. అలా ఇందాక వచ్చినప్పుడు జావా ఏం సార్, ఏదో జావా, రాగి జావా, జొన్న జావా మన భద్రతల సాగు గారికి ఇచ్చారు. దేనికోసం? ఆనందం కోసం. ఆ జావా తాగితే మొత్తం కారం వచ్చేసి కళ్ళు మంటలేసి నోరు మంటలేసి తాగుతాం సార్, తాగము. మంచి భోజనం చేస్తాం, మంచి బిర్యానీ వండుకొని తింటాం, అలా కదా. దేనికోసం? ఆనందం కోసం. మనం వండుకొని తిన్నది అరక్క మొత్తం వామిటింగ్ వచ్చేసి కింద పడిపోతామంటే ఒవ్వడు వండుకొని తినడు. చివరి లక్ష్యం అటు ఇటు, అంటే బయటికి బిర్యానీ లక్ష్యం, బయటికి కారు లక్ష్యం, బయటికి డబ్బులు లక్ష్యం. కానీ అన్ని మనం వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే చివరి లక్ష్యం, అన్నిటి యొక్క చివరి లక్ష్యం ఒక్కటే, మనందరికి ఆనందము 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 ఆనందం ఆనందం, వేరే ఏమీ లేదు. చివరి లక్ష్యం ప్రతి మనిషికి చివరి లక్ష్యం ఒకటే ఉంది, ఆనందం. ఒక డబ్బులు సంపాదిస్తుంటారు, ఒక సంగీతం ఏదో చేస్తుండొచ్చు,
ఇంకొకరు రాడానికి పుస్తకాలు రాస్తుండొచ్చు, ఇంకొకరు క్లాస్ చెప్తుండొచ్చు, ఇంకొకరు క్లాస్ అరేంజ్ చేస్తుండొచ్చు. సార్ ఈరోజు మీరు క్లాస్ అరేంజ్ చేశారు సార్ ఎవరు? రాఘవరావు గారు ఉన్నారా? లేదు. దేనికోసం సార్? ఆనందం. ఏమైనా వస్తుందా? ఏమి రాకపోవచ్చు, కానీ చివరికి ఆయనకి ఆనందం వస్తుంది తెలుసు కాబట్టి చేస్తారు. మనం డబ్బులు వ్యాపారం చేసే వాళ్ళంతా ఏమంటారు, వీడికి ఏం పని, డబ్బులన్నీ పక్కన పెట్టి ఈ పని చేస్తున్నాడు అనుకుంటారు. మన ధ్యానం కోసం వర్క్ చేసే వాళ్ళందరినీ చూస్తే పక్కన వాళ్ళ పిక్చర్ లాగా కనబడతారు. అలా కదా, డబ్బులు సంపాదించవచ్చు కదా, డబ్బులు ఇల్లు కట్టుకోవచ్చు కదా, అవన్నీ వదిలేసి, పిల్లలను వదిలేసి, పాపలను వదిలేసి, సంసారం వదిలేసి ఏంటి వీళ్ళంతా రోడ్ల మీద తిరుగుతూ ఈ ధ్యానం అంటారు. దేనికోసం అంటే ఆనందం వస్తుంది కాబట్టి మనం అందరితో చేస్తాం. ఆనందం రాదు అంటే ఎవ్వరం రాము, ఎవరు ఏ పని చేయం. పెళ్లి చేసుకుంటున్నాం మనం అంతా. పెళ్లి ఎవరైనా దీనికోసం చేసుకుంటారు? ఎవరైనా చేసుకుంటారా? అన్నా కదా, మనం చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యి 6 తరాలు అటు 6 తరాలు ఇటు తెలిసిన వాళ్ళ ద్వారా మంచి వెరిఫై చేసి, మధ్యకాలంలో బాగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, అన్ని వెరిఫికేషన్ చేసి 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 పెళ్లి చేసుకుంటాం. డైరెక్ట్ పెళ్లి చేసుకోవచ్చు కదా, దాంట్లో ఒక అమ్మాయి కనబడి ఒక అబ్బాయి కదా, దాపదంతా పెళ్లి చేసుకుంటే చేసుకోం. ఎందుకంటే ఆనందం మిస్ అవుతుందేమో అని అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని రకాలుగా వెరిఫై చేసి, అన్ని కష్టాలు పడి పెళ్లి చేసుకుంటాం. మరి ఏమైంది? పెళ్లి చేసుకున్న తర్వాత మనం గమనిస్తే అన్ని మన ఆనందం కోసమే చేస్తున్నాం, కానీ చివరికి ఆనందాన్నే కోల్పోతున్నాం. ఒక్క ఉద్యోగం చాలు అని, సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు నాలంటూ అమీర్పేటలో తిరుగుతూ ఉంటారు. యుఎస్సి అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. యూజ్ తెలుస్తుంది. 20 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద అదే అమీర్పేటలో తిరుగుతాం అని. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అలా తిరిగి వచ్చేది. యుఎస్సి అంటే ఇంకా అమెరికాకి వెళ్ళేది వాళ్ళకి యుఎస్సి ఏంటంటే అమీర్పేట్, యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్పేట్. అన్ని వీధులు ఉంటాయా, ఎక్కడ చూసినా ట్రైనింగ్ సెంటర్లే. ఎక్కడ కళ్ళు ఎటు చూసినా మనకు ధ్యానం ఎలా కనబడుతుందో అలా ఎక్కడ చూసినా అక్కడ అమీర్పేటలో ట్రైనింగ్ సెంటర్ కనబడుతుంది. అమెరికాకి అది ఒక దారి. కానీ మరి ఏమైంది? అన్ని కోట్ల మంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం నేర్చుకుంటున్నారు, మరి ఆనందంగా ఉన్నారా? అమీర్పేటలో తిరిగేటప్పుడు ఒక్క ఉద్యోగం, ఒక్క పెళ్లి, నాకు పెళ్ళి అయితే చాలు అని ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అబ్బాయిలు కూడా పెళ్లిలకు ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు అమ్మాయిలు ప్రాబ్లం. ఇప్పుడు అబ్బాయిలు ఒక్క పెళ్లి, ఒక్క అమ్మాయిని పెళ్లి చేయండి చాలు, నేను ఆనందంగా జీవించేస్తాను. కానీ ఆ తర్వాత కరెక్ట్గా 6 నెలలు, ఆ తర్వాత 7 మూడు పెళ్లి తర్వాత ఇంకేదో కావాలి. ప్రేమించే భార్య కావాలి, నన్నుగా ప్రేమించే భార్య కావాలి, నన్నుగా చూసుకునే భార్య కావాలి, నేను ఎలా ఉన్నా ఓకే అని చెప్పే భార్య కావాలి, నేను ఏమి చేసినా ఓకే అనే భార్య కావాలి. కొంతమ్మ కోరికలన్నీ మొదలైతాయి. అంతమంది ఉద్యోగం ఒక్కటి చేయాలనుకున్నాం, ఆ తర్వాత ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, ఇంకేదో కావాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, సైడ్ ఇన్కమ్ కావాలి, పక్కన ఇన్కమ్ కావాలి, అన్ని కావాలి. మళ్ళీ ఎక్స్ట్రా కోరికలు మొదలైపోయాయి. మనం అన్ని కోరికలు తీర్చుకుంటున్నాం ఆనందం కోసం, కానీ కరెక్ట్గా 3 నెలల్లో 6 నెలలకు కోరికలు తీరిన తర్వాత ఆనందాన్ని కోల్పోతుంది. దాని పక్కన వెనకల మళ్ళీ రకరకాల కోరికలు, కొత్త కోరికలు వచ్చేసి అవి తీరట్లేదు. దానికి కారణం ఎవరు అంటున్నాం? పెళ్లి చేస్తున్నాం. పెళ్లి అయిన ప్రతి మగోడు ఏం చెప్తాడంటే పొరపాటు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయితే ఇంక అయిపోయారు, ఏమి లాభం లేదు. ప్రతి మగవాడు, ఆడవాళ్ళు చెప్పరేమో కానీ మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తుంటారు పొరపాటు పెళ్లి. వీధిలో పులి, ఇంట్లో పెళ్లి. బయట మన తల్లి కూడా చెప్తుంటారు. మగవాళ్ళు బహిరంగంగా చెప్తారు, ఆడవాళ్ళు లోపల అండర్ గ్రౌండ్ వాళ్ళంతా మాఫియా, వాళ్ళకి చెప్పుకుంటారు, మనకు బయట కనబడకుండా చెప్పుకుంటారు. మగవాళ్ళు ఏమో పక్కన మగవాడికి వెళ్ళి నాయన బయట మనంతా ఇంటికి వెళ్తే బయట రాజా ఇంట్లో పూజ, బయట ఎంత రాజైనా సీఎం అయినా పిఎం అయినా ఇంటికి వెళ్తే ఓం నమస్కార, మనది ఏమి సాగవు. హోమ్ మినిస్ట్రీ మన చేతిలో లేదు, ఫైనాన్స్ మినిస్ట్రీ మన చేతులు లేదు, అన్ని మినిస్ట్రీలు వాళ్ళ ఇంటికి వెళ్ళాక బయట మాత్రమే మనం అని చెప్పుకుంటాం అన్నమాట. బాధ. మరి ఏమైపోయింది? దానికి కారణం వాళ్ళు అని మనం అనుకుంటున్నాం. నిజమా? ఆడవాళ్ళ దగ్గర అన్నట్టు ఆడవాళ్ళు కూడా చెప్తున్నారు,
మేము మగవాళ్ళకి పుట్టింటే ఎంత బాగుండో. ఇండియాలో ఆడవాళ్ళకి స్వతంత్రమే లేదు. మగవాళ్ళు ఏమి చేసినా తెలుస్తుంది. ఇటు నుంచి మనకి ఇద్దరు వస్తుంటారు అనమాట, వైఫ్ అయిపోయింది ఇద్దరు. నాకు చాలా మంది వచ్చి చెప్తుంటారు, ఇటువైపు నుంచి ఏమో హస్బెండ్ వచ్చి చెప్తుంటారు ప్రాబ్లమ్స్ అన్ని. అదే ప్రాబ్లమ్స్ రివర్స్ లో ఇటువైపు నుంచి వైఫ్ వచ్చి ఇద్దరు మంచోళ్ళే. మరి తప్పే పడుతుంది. ఎంతసేపు మన ఆనందం అవతల వాడి చేతుల్లో ఉంది, మన ఆనందం అవతల వాడి వల్ల పోయింది అనుకునేవాడు తప్పు. మనం ఆనందాన్ని బయట వెతుకుతున్నాం, ఆనందాన్ని భార్యలో వెతుకుతున్నాం, ఆనందాన్ని భర్తలో వెతుకుతున్నాం, ఆనందాన్ని ఉద్యోగంలో వెతుకుతున్నాం, ఆనందాన్ని డబ్బులో వెతుకుతున్నాం, ఆనందాన్ని కారులో వెతుకుతున్నాం, ఆనందాన్ని బయట ఎక్కడో వెతుకుతూ ఉన్నాం. అదే మన సమస్య అంతా. మరి బయట మన చేతుల్లో ఏం లేదు కదా. ఈ ప్రపంచం మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది ఒక్కటే ఒకటి, అదే మనం. మిగతావేవి కూడా 100% మన చేతిలో ఉండవు. కొంతవరకు ఉండొచ్చేవాడు తాత్కాలికంగా. ఈరోజు ఈ క్లాస్ నా చేతుల్లో ఉంది తాత్కాలికంగా. ఈ ఒక్కరోజు, రేపు ఉంటుంది సార్, ఎల్లుండి ఉంటుంది, సాయంత్రం అయితే అయిపోయాయి. ఇది కూడా నేను ముందు వెళ్ళిపోయి సార్, మా పనులు ఉన్నాయి. ఏ ఊరికి పోయినా కరెక్ట్ 5-6 తర్వాత ఎవరి పనులు వాళ్ళు మొదలైతాయి. పొద్దున్న సాయంత్రం వరకు బాగానే ఉంటుంది. సాయంత్రం అయ్యే కొద్ది ఎప్పుడెప్పుడు ఇది క్లాస్ ఆఫ్ చేస్తారా, ఎప్పుడెప్పుడు పోదామా, ఎందుకంటే బస్సు పోతాయి, ఎందుకంటే ఇంట్లో భార్య ఏదో చూస్తుంది, ఎందుకంటే ఇంకేదో పని ఉంది, ఎందుకంటే ఇంకేదో. నా చేతిలో ఏం లేదు. నా చేతిలో ఉన్నది కొంత టైం మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళు నా చేతిలో కొద్ది సమయం మాత్రమే. ఎంత పెద్ద గ్రాండ్ మాస్టర్ ఏంటి, 30 ఏళ్ళు అయినా ఏమి రావడం లేదు. సాయంత్రం అయితే 30 ఏళ్ళు ఏం పనికిరావు, ఎవరు ఏం పనికిరారు. సో మనమందరం ఆనందం కోసం వెతుకుతున్నాము, కానీ ఆనందాన్ని బయట వెతుకుతున్నాం. అంత సమస్య. దానివల్లనే మనం ఆనందాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే తాత్కాలికంగా ఉంటుంది ఆనందం. సాయంత్రం వరకు ఆనందంగా ఉంటుంది. క్లాస్ చెప్పేది క్లాస్ తర్వాత చిన్నప్పుడు మనమంతా కొండవీటి సింహం, మన ఎన్టీఆర్ సినిమా, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, అల్లూరి సీతారామరాజు సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత నేను కూడా ఈరోజు దేశానికి ఏదో ఒకటి చేయాలి అని సినిమాలో ఉన్నప్పుడు అనుకొని ఇంటికి వెళ్ళి పడుకొని దేశం లేదు ఇంకేం లేదు. నేను చిన్నప్పుడు అనుకున్నాడు గూస్ బంప్స్ అంటారు కదా, అల్లూరి సీతారామరాజు చూస్తే ఇంకా నేను కూడా ఈరోజు దేశం కోసం ఏదో చేయాలి బాయ్, లేకపోతే ఇంక లాభం లేదు అనుకోవడం. సినిమాలో ఉన్నంతసేపు, సినిమా అయిపోయాక ఇంటికి వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం. అంటే మార్పు రాలేదు సినిమా. అలాగే ఈ ధ్యాన కార్యక్రమంలో మంచి సినిమా, మనకి మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్రీ కదా, అదే కదా. పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా. ఇంకా ఈ మధ్య కొత్తగూడలో ఏసీ కూడా పెట్టేసేది. ఏసీ హాలు, ఫ్యాన్లు, మళ్ళీ లైవ్, ఇంకెన్నెన్నో డెకరేషన్లు, అన్నిటి మధ్యలో ఉచిత భోజనము, ఉచిత కార్యక్రమము, ఉచితంగా చెప్పేవాడు, ఉచితంగా తినేవాడు, ఉచితంగా పనిచేసేవాళ్ళు, ఉచితంగా డబ్బులు ఇచ్చేవాడు, అంతా ఉచితమే. తాత్కాలికంగా ఆనందం. సో మరి పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్న మనకందరికి కూడా. మన క్యాప్షన్ అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే పర్మనెంట్ గా నేను హ్యాపీగా ఉండాలి, అది లక్ష్యం. అప్పుడప్పుడు కాదు. మనందరము తాత్కాలికంగా ఆనందంగా ఉంటున్నాం, అప్పుడప్పుడు ఆనందంగా ఉంటున్నాం. రోజుకు ఒక అర్ధగంట ఆనందంగా ఉంటాం, లేకపోతే నెలకు ఒక రోజు ఆనందంగా ఉంటున్నాం. లేదు సంవత్సరానికి 4-5 రోజులు మొత్తం కలిపి, జనవరి 1, ఉగాది, సంక్రాంతి, వినాయక చవితి, ఇంకేదో దీపావళి, ఇంకేదో అవలి, ఇంకేదో పెళ్లి రోజు, పిల్ల రోజు, ఇల్లు రోజు, పుట్టిన రోజు, బర్త్డే, భార్యడే, ఇలా రకరకాల డేస్ పెట్టుకొని మొత్తం కలిపి 365 రోజుల్లో మనం నిజంగా ఆనందంగా ఎన్ని రోజులు ఆనందంగా ఉంటున్నాం. నాకు తెలిసి 20-30 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్లే. నెలకు ఒక 2 రోజులు ఎక్కేసుకుంటా కూడా. నెలకు 2 పండుగ వస్తాయి సార్, ఒక్క పండుగ వచ్చేది. కొన్ని పెద్ద పండుగలు ఉంటాయి 4 రోజులు అనుకోండి. దసరా వారం రోజుల, నవరాత్రులు 9 రోజులు, కాబట్టి 9 రోజులు ఆనందంగా ఉంటాం. సంక్రాంతి వారం రోజులు, అట్లా అంతా వేసుకుంటే కూడా అన్ని కలిపి మనకు ఒక 20-30 రోజుల కంటే ఎక్కువ అన్నమాట. మిగతా అంతే కదా. మిగతా రోజుల్లో ఆనందంగా ఉండదని ఎవరో చెప్పారా? ఆ రోజు మాత్రమే మనం ఎందుకు ఆనందంగా ఉంటున్నాం?
జనవరి 1 వచ్చేసి మనకేమన్నా స్పెషల్ వరాలు ఇచ్చిందా? ఏం సార్ జనవరి 1వ రోజు వచ్చి మీకు ఏమన్నా ఎవరన్నా గవర్నమెంట్ పథకాలు ఏమైనా ప్రవేశపెడుతుందా? ఉగాది వచ్చింది కాబట్టి మీకు అందరికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఫ్రీ, 1 లక్ష రూపాయల కార్లు ఫ్రీ అని ఎవరన్నా అనౌన్స్మెంట్ చేస్తున్నారా? మరి ఉగాది రోజు మాత్రమే, జనవరి 1 రోజు మాత్రమే మనం ఎందుకు ఆనందంగా ఉంటున్నాం? ఆ రోజు స్పెషల్ గా ఆనందంగా ఉంటున్నాం. ఎవరి వల్ల ఆనందంగా ఉంటున్నాం? ఉగాది వచ్చినందుకు ఆనందంగా ఉంటున్నామా? జనవరి 1 వచ్చినందుకు ఆనందంగా ఉంటున్నారు? మనకు మనం వచ్చింది అనుకోవడం వల్ల ఆనందంగా ఉంటున్నామా? మనకు బాగా గమనిస్తే మనకు మనం డిసైడ్ అయ్యాం, బాబు వచ్చే వారం ఉగాది, మనం రెడీగా ఉండాలి ఆనందంగా ఉండడానికి. వచ్చే వారం పెళ్లి రోజు, బర్త్డే, కాబట్టి రెడీగా ఉండాలి. దాని ముందే రెడీ, చీర రెడీ చేసుకో, ప్యాంట్ రెడీ చేసుకో, దండలు రెడీ చేసుకో. పెళ్లి రోజు, పెళ్లి చేసుకుంటున్న రోజు అయితే 2 నెలల నుంచే హడావుడి, పెళ్లి చేసుకుంటున్న రోజు ఎంత హడావుడి చేద్దామో అంత టైం కూడా పట్టదు ఎవరికి. కరెక్ట్ 2-3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు పెళ్లి కోసం హడావుడి చేస్తాం. ఆ తర్వాత 6 నెలలకి గోవిందార్పణం. గమనిస్తే మన నిర్ణయం వల్లనే మనం ఆనందంగా ఉంటున్నాం, ఆ రోజు వల్ల కాదు. బాగా గమనిస్తే మనం అందరం ఆనందంగా ఉంటున్నాం కారణం మనం ఆ రోజు ఆనందంగా ఉండాలని డిసైడ్ అయ్యాము. ఉగాది రోజు ఆనందంగా ఉండాలని డిసైడ్ అయ్యాము. జనవరి 1 కొత్త సంవత్సరం, ఈ ఒక్క రోజు ఆనందంగా లేకపోతే రోజు ఏమవలసి వస్తుంది అని ఏదో ఒక రకంగా పిండి వంటలు చేసుకొని, ఇంకేదో వంట స్వీట్లు చేసుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని ఆనందంగా ఉండడం మొదలుపెట్టారు. మరి అలా ప్రతిరోజు ఉండొచ్చు కదా? ప్రతిరోజు ఆనందంగా ఉండవద్దని ఎవరైనా చెప్పారా? ప్రతిరోజు పండగే అనేది సినిమా వచ్చింది కదా, అలా ప్రతిరోజు పండగే. ఇక్కడ వారం పండగ నడుస్తుంది. ఇందాక చూసా, కింద వెళ్తే పండగ వాతావరణం, అందరూ హడావుడిగా మొత్తం అన్ని గొప్పగా ఏవో చేస్తున్నారు లేడీస్. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఏమైంది ఈ నగరానికి ఇంత ఆనందంగా ఉన్నారు? కొత్తగూడెం నగరానికి ఏమైంది ఈరోజు అంత ఆనందంగా ఉన్నారు? ఈరోజు ఉమెన్స్ డే అనా? మదర్స్ డే. మదర్స్ డే రోజు ఆనందంగా ఉండాలా మదర్స్? మిగతా రోజు ఆనందంగా ఉండకూడదా? మనం ఒక డే అని పెట్టుకొని ఎందుకు ఆనందంగా ఉంటామంటే, పూర్వకాలం మన గొప్ప వాళ్ళు పూర్వీకులు ఆలోచించారు, వీళ్ళకి ఒక్క రోజు కూడా పెట్టకపోతే ఆ రోజు కూడా ఎడుస్తారు వీళ్ళు, పండగ పెట్టారు. వీళ్ళకి పండగ అనేది పెట్టకపోతే జీవితం అంతా దండగే అని ఏదో ఒక రకంగా నెలకొకటి, 2 నెలలకొకటి, 3 నెలలకొకటి రకరకాలుగా పండగలు పెట్టి, అష్టమి, కృష్ణాష్టమి, రామాష్టమి ఏదో రకరకాలుగా పెట్టి, లేదంటే వీళ్ళు మొత్తానికే మోసం చేస్తుంటారు తమను తాము అని మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, చాలా జ్ఞానాలు ఆలోచించి మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, లేదంటే మొత్తానికే వచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక పాయింట్ ని గుర్తు చేసుకోవాలి. మన పిఎస్ఎస్ మొత్తం కూడా ఒక పాయింట్ ఆధారంగా నడుస్తోంది. ఆ పాయింట్ ఏంటంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అవునా కదా? మన వాస్తవానికి మనమే సృష్టికర్తము. మన వాస్తవంలో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఆనందం. అవునా కదా? మన వాస్తవం అంటే మన ఇల్లు మనమే సృష్టికర్తలం అనుకుంటాం, మన ఉద్యోగాన్ని మనమే సృష్టికర్తలం. కానీ దాని వెనకల మనం అనుకుంటున్నది వాటి వెనక ఆనందము. ఇందాక అన్ని మన వాస్తవాలన్నీ మనం సృష్టించుకుంటున్నాం దేనికోసం అంటే ఆనందం కోసము. సో మన భర్తసారి చెప్పిన ప్రకారం, సేతు గారు చెప్పిన ప్రకారం, రామ్తా గారు చెప్పిన ప్రకారం, ఇంకా రకరకాల యోగులు ఎవరైతే మన గ్రేట్ మాస్టర్స్ అందరూ చెప్పిన ప్రకారం మన ఆనందానికి మనమే సృష్టికర్తలము. మరి ఆనందానికి మనమే సృష్టికర్తలం అని తెలిసిపోయింది, మరి ఏం చేయాలి? దానికి దారి ఏంటి? ఆనందానికి దారి ఏమిటి? మనం సృష్టికర్తలు అనుకుంటే అయిపోతుందా? సృష్టించుకోవడం మొదలుపెట్టాలి కదా. అలా కదా, నేను సృష్టికర్తను, బాగుంది. నేను నిజమైన సృష్టికర్త ఎప్పుడు తయారవుతా? నేను సృష్టించుకున్నప్పుడు నేను సృష్టికర్తను అవుతా. నేను తిరిగి పడుకున్నా, నేను నిద్రపోనా, నేను కుంభకర్ణుడు అయిపోతా. సృష్టికర్తను ఎలా అవుతాను? నేను సృష్టికర్తను అనుకున్నాను. అందరికీ తెలుసు మరి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. ఉద్ధరే ఆత్మానం, అప్పో దీపవ, ఇంకేదో మనకు బాగా కొటేషన్ బాగా తెలుసు, మనకు చాలా ఈజీ. పిరమిడ్ సొసైటీలోకి వచ్చినాక జ్ఞానం చాలా ఫ్రీ అయిపోయింది.
బయటికి పోతే జ్ఞానం లేదు, కానీ ఇక్కడ మొత్తం ఫ్రీ. మనకు తెలిసినంత ఎవరికి ప్రపంచంలో ఎవరు తెలియదు. కానీ కానీ మరి ఏమైంది నగరానికి? మనకు తెలిసినంత జ్ఞానం ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం అన్ని పుస్తకాలు చదువుతాం, అన్ని క్లాసులు వింటాం, అన్ని మాటలు వింటాం, పద్ధతులు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని జ్ఞానాలు ఇక్కడ గుమ్మరించి పడేశారు. కానీ మరి ఎందుకు ఇంకా అలాగే ఉన్నాం? 10 ఏళ్ళైనా ధ్యానం వచ్చి ధ్యానంలోకి వచ్చి ఇంకా ఎందుకు బాధలో ఉన్నాం? 20 ఏళ్ళైనా ధ్యానంలోకి వచ్చి ఇంకా ఎందుకు దుఃఖంలోనే ఉన్నాం? ఏదో కొంత ఆరోగ్యం బాగింది, కొంత ఆనందం వచ్చి కొంత, కానీ సంపూర్తి ఆనందం మనకు ఎందుకు రాలేదంటే మనం సృష్టికర్తలుగా ఇంకా మారలేదు. సృష్టికర్తలుగా మారడానికి మనం అడుగులు వేయడం మొదలు పెట్టలేదు. మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఇందాక అనుకున్నట్టు మనం ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. మన ఆనందానికి మనమే సృష్టికర్తలం, ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. మరి ఒప్పుకున్న వాడు ఏం చేయాలి? రేపు ఏదో ప్రాబ్లం వస్తే ఈసారి అంత చేశాడు, ఈరోజు 1000 మంది వస్తాం అనుకుంటే ఈసారి వల్ల అంత 100 మంది వచ్చారు. ఏం సార్ ఇట్లా చేశారు? నా తప్పేమి లేదు, అంత నేను కరెక్ట్, నేను చాలా గొప్ప మాస్టర్. మీ వల్ల 100-200 మంది వచ్చారు, లేదా 1000 మంది వచ్చేవాళ్ళు. అంటే మనం ఇక్కడ 1000 మంది వచ్చారు, నా వల్ల 1000 మంది వచ్చారు. అది తక్కువ వచ్చారు అనుకోండి, ఆయన వల్ల వచ్చారు, ఆయన వల్ల వచ్చారు, ఆయన తప్పు, ఆయన తప్పు, ఆయన తప్పు. చిన్నప్పుడు ఇలాగే అనుకునేవాడు. నాకు మంచి మార్కులు వచ్చాయి అనుకోండి, నేనే కరెక్ట్, నేను చాలా హార్డ్ వర్క్ చేశా, నేను గుడ్ స్టూడెంట్, నేను చాలా కష్టపడ్డా కాబట్టి స్కూల్ ఫస్ట్ వచ్చా, కాబట్టి కాలేజ్ ఫస్ట్ వచ్చా, కాబట్టి ఇంజనీర్ అయ్యా. ఫెయిల్ అయ్యా అనుకోండి, మా నాన్న మంచి స్కూల్లో చేయించలే, మా నాన్న మంచోడు కాదు, ఎంత చెప్పినా ఈ స్కూల్ మంచిది కాదని. ఆ టీచర్లు బాగా చెప్పలేదు, టీచర్లు మంచోడు కాదు అనగా, లేకుంటే గవర్నమెంట్ మంచిది కాదు, లేకుంటే ఎవరో దిద్దేవాడు జరిగి దిద్దలేదు. మనము మనకి నచ్చినది జరిగినప్పుడు అబ్బబ్బబ్బ అంతా నేనే, మొత్తం నేనే చేశా. మనకు నచ్చని జరిగినప్పుడు అంతా చేశాడు, అంతా నానే చేశాడు, బొమ్మలు బాధలు కదా. మనం బాగున్నప్పుడు అంతా నేనే చేశా. మనకు నచ్చింది, మనకు ఆనందం వచ్చింది, మనకు ఆరోగ్యం వచ్చింది, మనకు హ్యాపీగా అనిపించింది, మనం ఇంకేదో అనిపించింది, అప్పుడు నేను 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 నా అంత గొప్పవాడు ఎవరు లేరు. మనకు బాధ చేసింది, మనకి ఏడుపు వచ్చింది, మన దుఃఖాన్ని మొత్తం మళ్ళీ. నిజంగా ఎవరైతే సృష్టికర్తలు అనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటిగా పాటించాల్సిన పాయింట్ ఏంటంటే ముందుగా ఇది మానేయాలి. ఇలా పాయింట్అవుట్ చేసేవారు నా జీవితంలో వచ్చిన సమస్యకు ఇంకొకరు కారణం, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, సమాజం కావచ్చు, దేవుడు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, కారణం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఎప్పటికీ సృష్టికర్తలు కాలేరు. ఎందుకంటే వాళ్ళ రిమోట్ తీసుకొని ఇంకోటి చేతిలో పెట్టేస్తున్నారు. మన ఆలోచనకి, మన మాటకి ఒక పవర్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక పవర్ ఉంది, ప్రతి మనిషి ఆలోచనకు ఒక పవర్ ఉంది, ప్రతి మనిషి మాటకు ఒక పవర్, అలాగే మనకు కూడా ఒక పవర్ ఉంది. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళే కారణం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు ఎదురు. ఆడవాళ్ళంతా ఏం చేస్తారు ఇండియాలో? మొత్తం మగవాళ్ళే మా యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టేశారు, మొత్తం మగాళ్ళే చేస్తారు, అని తరతరాలు అని మొత్తం మగవాళ్ళు ఎదురు పెట్టేశారు. మగవాళ్ళ మధ్య కాలం రివర్స్ అయిపోయి మొత్తం ఆడలే చేస్తున్నారు. మా స్వాతంత్రం పోవడానికి మొత్తం ఆడలే కారణం, అసలు ఆడవాళ్ళు అని మొత్తం వాళ్ళ మీద వదిలేస్తాం. ఈ రిమోట్ అంతా తీసుకుని ఆడవాడు. మనమే టీవీ అంతా చాలా పెద్ద టీవీ, మంచి టీవీ కొనుక్కొని మనమే రిమోట్ చేతిలో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ఛానల్ వాడుకుంటూ మనమే ఏడ్చేది. నిజంగా సృష్టికర్తలు అవుదామని ఎవరెవరు అనుకుంటారు ఇక్కడ? నిజమేనా? నిజం చెప్పండి. ఎస్, నిజంగా సృష్టికర్తలు అవుదాం అనుకుంటే, నిజంగా ఆనందకరంగా ఉండాలని డిసైడ్ అయ్యి ఉంటే ఈ రోజు నుంచి పాటించాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పరనింద ఆపాలి. ఎవరెవరు ఆపుతారండి ఈరోజు? నిజమేనా? ఓ వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి కూడా. పరనింద మహాపాపం. నేను చెప్పిన కూడా ఏం కాదు, సరే ఎవరు చెప్పారు కూడా తెలియదు. మరి తెలుసా? మరి ఎందుకు పాటించట్లే? మనకు కాదు, పక్కింటారు కదా. మనకు వచ్చే కొటేషన్ అన్నీ మనకు కాదు, మన పక్కన కూడా పాటిస్తున్నా లేదు అడగడానికి. ఆధ్యాత్మికత అంటే మనం వినే ప్రతి ఒక్కటి మన కోసమే వచ్చింది అని అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ఒక్కటి మీకోసం కాదు, నా కోసం. మీరు వినే ప్రతి ఒక్కటి మీకోసం, పక్కన వాళ్ళ కోసం కాదు.
మనం ఏం చేస్తామంటే క్లాస్ వింటాం చాలా చక్కగా గొప్పగా. ఫలానా ఉమామేష్ గారు వచ్చారు, చాలా గొప్పగా క్లాస్ చెప్పారు. మేము మీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు అది చేయట్లేదు ఉమామేష్ గారు చెప్పినట్టు, నువ్వు ఇది చేయట్లేదు, అది కాదు చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, మనం ఒక బుక్ చదివాం, మనం ఏం చేస్తున్నాం, అది ఆధ్యాత్మికత. ఆత్మ విమర్శతో మొదలవుతుంది, ఆత్మ ప్రయాణం అంతర్గత ప్రయాణంతో మొదలవుతుంది ఆధ్యాత్మికత. ఇంకొకరు ఏం చేస్తున్నారో చూస్తున్నాం అంటే మనం ఇంకా ఆధ్యాత్మికతలోకి రాలేదు. పక్కన వాళ్ళు కొట్లాడుకుంటాం, మనకి వెంటనే ఉత్సాహం, పోయి తొంగి చూడాలి. అలాగే పక్కన వాళ్ళు భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మనకి ఏం చేయాలి, మనకు అత్యంత ఉత్సాహం. ఎవరో కొట్లాడుకుంటుంటే వెంటనే ఇంట్రెస్ట్ వచ్చేస్తాయి. ఎవరో తన్నుకుంటుంటే, ఎవరో ఏడ్చుకుంటూ ఉంటే, ఎక్కడో ఏదో గొడవ జరుగుతుంటే వెంటనే ఏదో జరుగుతుంది చూడాలి వెంటనే. అది ఎవరో మంచి ప్రవచనం చెప్తున్నారు, మనకు కాదు అది చిన్న డమ్ అనేది సౌండ్ వచ్చింది, వెంటనే పోయి చూడాలి, ఉత్సాహం. అక్కడ ఎవరో మంచి భగవద్గీత చెప్తున్నారు, మనకు కాదు, పక్కనోడి ఇలా. కానీ మనం అంతా కోరుకునేది సమాజం మారాలి, ఈ ప్రపంచం మారాలి, ఈ ఊరు మారాలి, ఈ కొత్తగూడెం మారాలి, కొత్తగా కావాలి. కొత్తగూడెం పాతగా ఉంది, కొత్తగూడెం పేర్లేదు కొత్త అని, కానీ మనమంతా పాత పడిపోయినాం. అదే ఆలోచన, వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి. మనం మాత్రం మారే అవసరం. మనం చాలా పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మనమే అని అనుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికత అంటే ముందు ఆత్మ విమర్శతో మొదలవుతుంది. ఆత్మ ప్రయాణం అంటే మన లోపలికి చూసుకోవడంతో మొదలవుతుంది. నిజంగా ఆనందంగా ఉండాలని డిసైడ్ చేసుకుంటే మొట్టమొదటిగా పాటించాల్సిన పాయింట్, మొదలు పెట్టాల్సిన పాయింట్ ఆపాలి. అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఇవన్నీ తినేశారు, తిరిగి ఇవ్వాలి. అలాగే ఇన్ని రోజులు మనం అందరినీ విమర్శించాం, ఈ రోజు నుంచి ఆపాలి. లేకపోతే లావ్ అయిపోతాం, లేకపోతే బుర్ర చెడిపోతుంది, లేకపోతే మనకు ఆనందమే ఉండదు, లేకపోతే మనకు ఎప్పుడు దుఃఖమే. ఇది ఆపాలి. అది మొట్టమొదటి ఆర్య సూత్రం. ఇది ఎవరైతే చేయరో వాళ్ళు ఎప్పటికీ, గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఈ జీవితంలో ఆనందం అనేది గ్యారంటీనే లేదు. ఇంకొకరిని నిందించేవాళ్ళు, ఎందుకంటే శక్తిని అంతా బయటికి పంపిస్తున్నారు. ప్రతి మనిషికి ఒక శక్తి ఉంటుంది, అవునా కదా? పుట్టకతో శక్తి ఉంటుంది, ఆ శక్తి అంతా బయటికి పోయి ఇంకేము నిజమే ఉండొచ్చు సార్, నిజంగానే అవతల మనల్ని ఇబ్బంది పెట్టారు సార్, అది నిజమే. కానీ సత్యం ఏంటి? మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం, మన జీవితానికి మనమే సృష్టికర్తలం, అది సత్యము. కానీ కళ్ళ కనబడే నిజం అవతల వాడు. మనం నిజాన్ని నమ్మకూడదు, మనం నమ్మాల్సింది సత్యాలని. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, ప్రథమ సత్యము. దాన్ని బేస్ చేసుకొని మనమంతా మన జీవితాన్ని సృష్టించుకోవాలి. కానీ కళ్ళ కనబడే నిజాలు, వాడు తప్పు చేశారు కాబట్టి నా జీవితం ఇలాగ, అది నిజము. కానీ వాడు మన జీవితంలో రావడానికి కారణం ఎవరు? మనమే. మనం ఆకర్షించుకునేది మనమే. ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాము, ఎవరు నిన్న వాళ్ళు తీసుకొని వచ్చారా? ఎవరు తాడేసి చిన్నప్పుడు స్కూల్కి రాగానే తాగేశారు. చిన్నప్పుడు మన కాళ్ళని పట్టుకొని లాక్కుపోయేవాళ్ళు స్కూల్కి, అలా ఎవరు లాక్కొచ్చారా? అలాగా ఇక అందరం కూడా మనకు మనం నిర్ణయించుకొని మన ఇష్టం ప్రకారం, ఎవరో పిలిచిండొచ్చు కాక, నన్ను సార్ వాళ్ళు పిలిచారు వచ్చాను, కానీ నాకు ఇష్టం లేకపోతే వస్తారా? నువ్వు నాకు మా అమ్మాయి పెళ్ళింది వస్తారా? రాను, మా అమ్మాయి పెళ్లి నాకు ఇంపార్టెంట్, అలా కదా. నాకు కూతురు పెళ్లి నాకు ఇంపార్టెంట్, మా పక్కింటి పెళ్లి ఉంది అది ఇంపార్టెంట్. ఎవరైతే వేరే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళు అక్కడికి పోతారు, ఇక్కడ రారు. ఇక్కడికి వచ్చారంటే ఎస్ ఇది నాకు అవసరం ఉంది అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలిసి కానీ తెలియకుండా కానీ మనకు నచ్చినవి నచ్చనివి అన్నీ కూడా మనమే ఆకర్షించాము. మనం ఆకర్షించడం వల్ల, మనమే అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఈరోజు అవన్నీ మన జీవితంలోకి వచ్చాయి. ఆ వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాం. మనం లోపల తెలియకుండా ఆకర్షించుకున్నాం, తెలియకుండా. తెలిసి కాదు, తెలిసి ఎవరేమో బాధలు సృష్టించుకో, తెలియకుండా. తెలియకుండా జరిగిన వాటికి అన్నిటికీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మనందరం మళ్ళీ మనల్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. దానికోసం మనం చేసే పనులు 2 ఉన్నాయి, అతి ముఖ్యమైన పనులు 2 ఉన్నాయి. మన జీవితాన్ని మార్చుకోవాలంటే మొట్టమొదటి మనం అలాగే డిసైడ్ అయ్యాం, ఇతరులను నిందించడం ఆపేయాలని. ఆ తర్వాత 2 విషయాలు మనం అందరం పాటించాలి. ఉదాహరణకు కారు కొనుక్కోవాలనుకోండి,
ఏం చేయాలి సార్? సార్ కారు కొనాలంటే ఏం చేయాలి సార్? డబ్బులు కావాలి. అబ్బో ఎంత చాలా నాలెడ్జ్. డబ్బులు కావాలి, అది కరెక్ట్. నేను ఏదన్నా మంచి షాప్ ఎత్తుకోవడానికి పోతానేమో అన్నాడు. ముందు డబ్బులు కావాలి. కారు కొనాలంటే ముందు డబ్బులు కావాలి. ఇల్లు కొనాలంటే డబ్బులు కావాలి. షర్ట్ కొనాలంటే డబ్బులు కావాలి. ఏది కావాలన్నా దానికి మూలమైన ఏంటో అది కావాలి. ఉదాహరణ 5 కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి, కారు కొన్న సమస్యనా సార్? లేదు. షర్ట్ కొనం, ఇల్లు కొనం. ఈ ప్రపంచంలో ఏ వస్తువు కావాలన్నా దానికి ఒక మూలమైనది ఉంటుంది, డబ్బు. అది ఉంటే అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంటికే వచ్చి ఇల్లుని ఇచ్చేస్తారు. సార్ ఇలా మీ ఇల్లు తయారు చేస్తావు, ఇలా కట్టిస్తావు, ఇలా మొత్తం మీ ఇంట్లోనే ఉన్నది మొత్తం మేము చేసి పెట్టేస్తాం, మీ ఇంటికే వచ్చి మీ ఇంటిని ఇచ్చేస్తాం. అలాగే ఇంటికే హోమ్ డెలివరీ చేసే కాలం వచ్చేసి కారు కూడా ఇంటికే వచ్చి ఇస్తాం. టీవీ ఇంటికి వచ్చేసి ఇస్తాం. ఏదైనా సరే మీ దగ్గర ఉంటే చాలా విషయం. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఏమన్నా పని వీడి దగ్గర వెళ్ళి లాభం లేదు, వీడు ఎలా కొనడు, వీళ్ళు ఎలా ఏమీ లేదు కాబట్టి లాభం లేని వ్యాపారం చేయను. కానీ నిజంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఇంకా ఎందుకు బాధ ఉన్నాం? ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఉందా? ఇంకా లేని తగినంత లేని వాళ్ళు ఉండొచ్చు కావచ్చు. అలాగే మనకి ఎంతో కొంత డబ్బులు అయితే ఉన్నాయి. ఇప్పుడు 3 పూట్ల తిండికి లేని వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. ఒకప్పుడు ఉన్నారు. మన తల్లిదండ్రుల కాలంలో మా నాన్న 3 పూట్ల తిండి పెట్టాలని మన తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు మన కోసం. అలాగే ఒకప్పుడు ఉండేది మనకు ఆ సమస్య, ఇప్పుడు లేదు. ఒక 40-50 ఏళ్ల కిందట నిజంగానే మన తల్లిదండ్రులు పడినంత కష్టం మనం పడలేదు. వాళ్ళు అసలు గొప్పవాళ్ళు. ఏ టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ ఫోన్ లేదు. లెటర్ రాసే కాలం. లెటర్ రాస్తే వారం తర్వాత చేయి అనగా ఈ మనిషి పోయాడు అని లెటర్ రాస్తే వాడు పోయిన తర్వాత కూడా వచ్చేది కాదు. అదంతా బాధ పెట్టేది, అంతా అయిపోయి సమాధి పెట్టేది. అప్పుడు ఏడ్చుకుంటూ మనిషి వచ్చేవాడు. ఆ కాలంలో ఏ డబ్బులు లేని కాదు, మనీ ఆర్డర్ లేవు. మనీ ఆర్డర్ కూడా ఎవరో చాలా కష్టపడి. ఆ కాలంలో మనం బతికించిన వాళ్ళు గొప్ప వాళ్ళం, మనం గొప్ప వాళ్ళం. మరి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మనం ఎందుకు ఏడుస్తున్నాం? ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. హలో అంటే సెల్ ఫోన్ వచ్చేసింది, వాట్సాప్ వచ్చేసింది, ఫేస్బుక్ వచ్చేసింది, ఇప్పుడు లైవ్ టీవీ. మన ఇక్కడ ఉండి అక్కడెక్కడో కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఎక్కడొక్కడో వేరే వేరే దేశాల వాళ్ళు వింటున్నారు. ఎంత టెక్నాలజీ మరి అయినా మనం ఎందుకు బాధలో ఉన్నాం? అయినా ఎందుకు మనం దుఃఖంలో ఉన్నాం? మనకు అన్నీ ఉన్నా మనం ఎందుకు ఆనందంగా లేవంటే మనకు తగిన శక్తి, తగిన జ్ఞానం లేదు. అది సమస్య. అప్పటి వాళ్ళకి తెలుసో తెలియకో తగిన శక్తి ఉంది, తగిన జ్ఞానం, తగిన విలువలు ఉన్నాయి. కొన్ని విలువలు అనుకున్నాం. అప్పటి వాళ్ళకు కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలను బట్టి వాళ్ళు బతికేవాళ్ళు. ఒక పద్ధతి అలా కదా. ఒక 50 ఏళ్ల కిందకి వెళ్తే మా తాతలు ముత్తాతలు వాళ్ళ దగ్గర ఒకటే కద్దరు చెట్టు, యువతకాలం ఒకటే కలర్ చెట్టు. అవునా? తెల్ల చెట్టు, తెల్ల ప్యాంట్. తెల్ల ప్యాంట్ కూడా కాదు, దాన్ని ఏమంటారు తెలియదు, పంచ మంచి అలా ఒకటే కలరే. మనకి ఇప్పుడు మల్టీ కలర్. పొద్దున కలర్ వేసుకున్నాను, మధ్యాహ్నం కలర్ వేసుకున్నా, ఇళ్ళలో కలర్ వేసుకున్నా. ఇన్ని కలర్లు ఉండి కూడా కలర్ఫుల్ లైఫ్ కూడా ఆనందంగా లేదు. వాళ్ళు ఒకటే కలర్ సెట్ వేస్తున్నారు జీవితకాలం, కానీ ఆనందంగా ఉన్నారు. మహా అంటే 2-3 వాళ్ళకు జతలే ఉండొచ్చు, అయినా ఆనందంగానే ఉన్నారు. అలాగే ఈ సార్ వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ నుంచి వచ్చారు. గట్టిగా చెప్పండి కొట్టండి. మీ వయసు ఎంత సార్? 75 years లో విజయవాడ ఎక్కడ, నేనెక్కడ అని చూడండి ఎలా వచ్చారు. ఆయన గొప్పవారు, మనం గొప్పవారు. మన పక్కింట్లో ఉండి రావడానికి మనకు కష్టం. ఆయన ఎక్కడో 6 గంటల ప్రయాణం, 6 గంటల సార్ ప్రయాణం, 4 గంటలు ప్రయాణం చేసి నేను రావడానికి ముందే చూపించున్నాను. అది విలువ, అది జ్ఞానము. మనకు ఉన్న సమస్య అంతా ఇక్కడే. అంతకుముందు వారికి మన నెక్స్ట్ జనరేషన్, ఈ 40-50 ఏళ్ల కిందట మొదలైన జనరేషన్ మిస్ అయినది ఏంటంటే తగిన శక్తి లేదు, తగిన జ్ఞానం లేదు. మిస్ అయిపోయాం. అప్పుడు విలువలు అనుకునే వాళ్ళు ఇప్పుడు మన జ్ఞానం అంటున్నాం, అంతే తేడా. అప్పుడు ఒక పద్ధతి ప్రకారం బతికారు అందరూ కూడా.
ఒక దానికి జీవితంలో ఫిక్స్ అయ్యారు, పెద్దరికం అలా కదా, ఫిక్స్ జీవితకాలం దానికి ప్రాణం పోయినా సరే ఆ యొక్క పద్ధతికి ప్రాణం అర్పించారు. గాంధీ గారు అహింసను పట్టుకున్నారు అలా ఒక పద్ధతి, దానికోసం ప్రాణం అర్పించేశారు. దానికి ఆపోజిట్ గా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన ఒక పద్ధతి పట్టుకున్నారు, స్వాతంత్రం కోసం హింసా మార్గం. అది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి, రెండు ఒక మంచి కోసమే. అల్లూరి సీతారామరాజు ఒక పద్ధతి పట్టుకుని ఉండొచ్చు, ఈయన ఒకటి పట్టుకుని ఉండొచ్చు, కానీ రెండు మంచి కోసమే. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చాలా చక్కగా అద్భుతంగా జీవించారు, ఆనందంగా బ్రతికారు, ఆనందంగా చనిపోయారు. అల్లూరి సీతారామరాజు గారు ఏడ్చుకుని చనిపోయారా? లేదే. గాంధీ గారు ఏడ్చుకుని చనిపోయారా సార్? లేదే. వాళ్ళు చనిపోతూ ఆనందంగా ఉన్నారు ఒక పద్ధతి ప్రకారం. మనం అన్ని ఉండి కూడా ఆనందంగా లేవు, ఎందుకంటే తగిన శక్తి లేదు, తగిన జ్ఞానం లేదు. మన సమస్య అంతా ఏంటంటే తగిన శక్తి లేదు, తగిన జ్ఞానం లేదు. మనం ఈ రోజు నుంచి నిజంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మనందరం ఇప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే తగిన శక్తిని పెంచుకోవాలి. ఇందాక అన్నాం, కారు కావాలి, ఏం కావాలి? డబ్బులు కావాలి. కానీ డబ్బులతో కొనలేనివి కూడా చాలా ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. ఏమున్నాయండి డబ్బులు కొనలేదు? ప్రేమ డబ్బులతో కొనలేము, అలా గౌరవం. ఇప్పుడు మీరు డబ్బులు నేను గౌరవించారా? నాకు ఎన్ని కాలం ఉన్నాయి తెలుసా మీకు? నేను ఏం జాబ్ చేస్తాను తెలుసా? ఎక్కడ జాబ్ చేస్తాను తెలుసా? ఏ కంపెనీలో చేస్తాను తెలుసా? నేను మా కంపెనీలో నా ప్రొఫెషన్ ఏదో తెలుసా? నేను ప్రాజెక్ట్ మేనేజర్ రాలేవు, ఏ మేనేజర్ తెలుసా? తెలియదు. అలాగే నా డబ్బులు ఏదో తెలియదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నా కార్ ఎన్ని ఉన్నాయో తెలియదు, నాకు ఇల్లు ఉన్నాయో తెలియదు, నా ఆస్తులు ఉన్నాయో తెలియదు. ఏమీ లేకున్నా కూడా ఇక్కడ గౌరవప్రదంగా నెల ముందు నుంచి పిలిచి సాగవాళ్ళు మీరు అందరు కలిసి నాకు గౌరవం ఇచ్చారు. దీన్ని డబ్బులతో కొనట్లేదు, కొన్ని డబ్బులతో. ఇంకా మన పుస్తకాలు అందరికి ఇచ్చాం, భిన్నంగా ఆలోచించిన పుస్తకాలు ఎవరో ఎంత డబ్బులు ఇచ్చారండి. అలాగే భిన్నంగా ఆలోచించే పుస్తకాలు మనం ఫ్రీగా పంచుతున్నాం, ఎందుకంటే నేను డబ్బులతో విలువ కట్టదలుచుకోలేదు, విధానాన్ని విలువ కట్టలేవు. అలాగే ప్రతిసారికి ఎన్ని వేల కోట్లు ఇస్తే మనము విలువ కట్టగలుగుతారు, కానీ జ్ఞానం డబ్బులతో రాదు. ఆరోగ్యం డబ్బులతో వస్తుందా? టాబ్లెట్ డబ్బులతో రావచ్చు, కానీ గ్యారెంటీ లేదు ఆరోగ్యానికి. డాక్టర్ దగ్గర వెళ్తాం, సార్ పాపం డాక్టర్ గారు కొన్ని టాబ్లెట్లు ఇస్తారు, కానీ బాబు జాగ్రత్త అంటారు. నువ్వు మనశ్శాంతిగా ఉండు, నువ్వు బాగుండు, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, నువ్వు సరిగ్గా ఉండు, అప్పుడు ఈ టాబ్లెట్ పనిచేస్తాయి. అలాగే సో టాబ్లెట్ కొనుక్కోవచ్చు డబ్బులతో, కానీ ఆరోగ్యాన్ని కొనే పరిస్థితి ఇప్పుడు లేదు. కొన్ని మనకు కోవిడ్ వచ్చి నేర్పించింది. అంతకుముందు డబ్బులు ఉంటే ఏదైనా సాధించవచ్చు, డబ్బులు ఉంటే హాస్పిటల్ పోవచ్చు, కాబట్టి ముందు డబ్బులు సంపాదిద్దాం. పెద్దగా అయినాక ఒక వయసు అయిపోయినా కదా డబ్బులు ఉంటేనే కదా మనం ఏదైనా అవసరం అయితే హాస్పిటల్కి వెళ్ళగలిగి దాని ఒక భ్రమలో చాలా మంది జీవించారు, కానీ డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పోయారు. మా వీధిలో రోడ్డు మీద రోజు కూరగాయలు పోయిన వాళ్ళు కోవిడ్ టైంలో వాళ్ళు ఎవ్వరికి ఏమీ కాలేదు. రోడ్డు మీద ఇప్పుడు అదే రోడ్డు మీద అదే ప్లేస్ లో కూరగాయలు అమ్ముకుంటూనే ఉన్నారు. ఏసీలలో అక్కడ ఇక్కడ బాగా డబ్బులు ఉన్న పాపం ఏమి వాళ్ళ డబ్బులు ఏమి పనిచేయలేదు. సో ఈ ప్రపంచంలో డబ్బులతో కూడా కొనలేని చాలా ఉన్నాయి. అవన్నీ మనము తీసుకొచ్చుకోవాలి. బంధాలు, గౌరవము, స్నేహము, ఆత్మీయత, ఇలా లిస్టు చెప్పడం చాలా ఉన్నాయి. అవి కూడా మనం సృష్టించుకోవాలంటే దానికి వెనకాల మూలమైనది ఏదైతే ఉందో అది కావాలి మనకు. వస్తువులకు మూలం డబ్బులు, అలాగే మూల శక్తి డబ్బులు. అలాగే డబ్బులతో కొనగలిగినవి, డబ్బులతో కొనలేని వీటన్నిటికీ కూడా మూలము ఏంటంటే శక్తి, జ్ఞానము. మనకి ఎప్పుడైతే శక్తి, జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు అన్ని కూడా మన దగ్గరకు వచ్చేస్తాయి. ప్రధానకు సత్సంగం గారు ఎంతమంది తెలుసండి? సత్సంగం తెలుసా? అదే మరి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి అందరి ఎవరు ఆయన ఏమి ఉండదు కదా, కానీ అందరు వెళ్ళి ఆయనకు ఇచ్చేసేవారు. ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదు మన చేసిన గురువులలో. అదే ఎప్పుడో 100 ఏళ్ల కింద, ఎప్పుడో నాకు తెలిసి 40 ఏళ్ల కిందట ఆయన అనంతపురం ఎలాంటి కాకుండా ఉన్నారు 200 కోట్లు ఇచ్చారు. 200 కోట్లు ఒకసారి గడిగా చెప్పాలి కొట్టారు. ఎప్పుడో నా ఊహ తెలిసిన వయసులో 30 ఏళ్ల కింద 200 కోట్లు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అనేది సంపాదించలేదే. అలాగే మనలాగా బిజినెస్ చేయలేదు, వ్యాపారం చేయలేదు, మల్టీ లెవెల్ బిజినెస్ చేయలేదు, నెట్వర్కింగ్ బిజినెస్ చేయలేదు, కూర్చోబెట్టి రంగు నాకు డబ్బులు ఇవ్వండి అడగలేదు. అయినా ఆయనకు అలా అన్ని సర్వభోగాలు వచ్చాయి.
దేనివల్ల? శక్తి జ్ఞానము. ఆయనకున్న శక్తి అనగా ఆయన పవర్, ఆయనకున్న శక్తి. ఇప్పుడు మనము షిరిడి సాయిబాబా తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా గుళ్ళు అంటే బాబా గుళ్ళే, సాయిబాబా గుళ్ళే. అమెరికాకి వెళ్ళాను ఏమన్నా, ప్రతి వీధిలో గుళ్ళు ఉన్నాయి. ఏంటంటే బాబా గుడి, బాబా 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 అంతా బాబామయం అయితే. ఎలా? ఆయన దగ్గర బోచి కూడా లేదే, ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ప్రపంచం అంతా ఆయన వశమైపోయింది. శక్తి జ్ఞానము ఈ రెండు. వాళ్ళకందరికి అంతా ప్రపంచం అంతా వశమైంది వాళ్ళ దగ్గర శక్తి వల్ల, జ్ఞానం వల్ల. మనకు అంత వద్దు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న దానిలో ఇంత వస్తే సరిపడా, ఇంత వస్తే. ఉదాహరణకి టాటా బిర్లా గారు తీసుకుందాం, మనకు అంత వద్దు లేదు. మనకు దాంట్లో నుంచి నాకు బిర్లా గారు, టాటా గారు నాకు ఇంత ఇచ్చారు అనుకోండి, ఏం సార్ నా యొక్క మామూలు లైఫ్ లేకపోతే బ్రహ్మాండంగా నేను ఉద్యోగం ఇది మన టాటా గారు ఎవరన్నా లేకుంటే ఇంకెవరన్నా అంబానీ గారు వచ్చి ఇంత ఇచ్చారు సార్, నేను మీకు ఇంత ఇస్తాను ఏమనుకోవద్దంటే, చాలా సార్ ఇంత ఇస్తాను, ఈ ఉద్యోగం వద్దు ఏమొద్దు, నేను 24 గంటలు ధ్యానమే చేసుకుంటా. టాటా గారిలో దాని అంబానీ గారిలో ఉన్న దాంట్లో ఇంత వస్తే మనకు మన జీవితం అంతా సరిపోయినట్టు. మరి ఈ యొక్క యోగులు ఉన్నారు కదా, పెద్ద పోస్టులు పెట్టారు, నిన్న వస్తువులు చూసా, లెక్కలేనంత మంది యోగుల పోస్టులు పెట్టారు. వీళ్ళందరినీ మనం చూసాం. 90% మంది ఈ 100 ఏళ్లలో ఉన్న వాళ్ళే. సత్యసాయిబాబా గారు, ఓషరీష్ గారు, రమణ మహర్షి గారు, పరమహంస శివానంద గారు, యుక్తేశ్వరి గారు, వీళ్ళందరూ మనం గత 100 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళే. మరి వాళ్ళలో ఉన్న దాంట్లో ఇంత శక్తి, ఇంత జ్ఞానం మనకు అంత వద్దులేండి. ఇంత సత్యసాయిబాబా గారిలో ఉన్న జ్ఞానం ఇంత వస్తే మన రెగ్యులర్ లైఫ్ సరిపోదా? ఇంత శక్తి ఆయన ప్రపంచానంతా సాధించలేండి. మనకు అంత వద్దు. మనం మామూలు మనుషులం, మనం సగటు మనుషులము. సో సత్యసాయిబాబా గారిలో ఉన్న, సాయిబాబా గారిలో లేకపోతే పరమహంస శివానంద గారిలో ఉన్న శక్తి, పత్తిసారిలో ఉన్న శక్తి, జ్ఞానం ఇంత మనకు వచ్చినా, ఇంత జ్ఞానం మనం పాటించినా మన మామూలు లైఫ్ కి కొండంత అవుతుంది. సో మన ఆనందంగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నిందాలు మానేసి ఈ యొక్క ఇంత శక్తిని పెంచుతున్నాం. వారిలో ఉన్న శక్తిలో ఇంత, వారిలో ఉన్న జ్ఞానంలో ఇంత, గోరంత. మనకు వచ్చే గోరంత శక్తి, గోరంత జ్ఞానం ఒక యోగుల దగ్గర నుంచి మనం గోరంత జ్ఞానాన్ని మనం తీసుకొని పాటిస్తే మనకు కొండంత ఆనందం గ్యారంటీ. మొత్తం ఫార్ములా అంతా ఇందులోనే ఉంది. సో ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని అంతా ఒకటే, భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా ఆలోచించాలంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్న యోగుల్లాగా ఆలోచించాలి. యోగులలాగా. ఈ ప్రపంచంలో ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఇద్దరు మాత్రమే ఆనందంగా ఉన్నారు. టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఎవరండి వాళ్ళు? యోగులు, పిచ్చి వాళ్ళ మూడో వాళ్ళు. వెరీ గుడ్. అవునా కదా? ఇంకా పిల్లలు. పిల్లలు ఆనందంగా ఉంటారు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత యోగులు మాత్రమే ఆనందంగా ఉన్నారు. మన పిచ్చి వాళ్ళం కాలేదు. ఈ ఆనందం కోసం ఏదైనా పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా? ఇంకా కుదరదు మనకి. అలానే పిల్లలము కాలేము. ఇప్పుడు ఆల్రెడీ మన పిల్లల నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఒకప్పుడు మనమంతా కూడా ఆనందంగానే ఉన్నాం. అవునా కదా? ఈరోజు పొద్దున్న సార్ని అడిగి రిక్వెస్ట్ చేసి ఆ ఇసుక దిన్నెల్లో తీసుకెళ్ళాలి సార్ అని అడిగారు. గోదావరి ఇసుకలో తీసుకెళ్లారు. ఎంత ఆనందం వచ్చిందో. 30-40 ఏళ్ళ కింద మనం అందరం పిల్లలుగా ఉన్నప్పుడు అదే ఇసుకలోకి వెళ్ళి ఎంత ఆనందంగా ఆడుకున్నామో. మరి ఇప్పుడేమైంది? అది ఇసుక ఎక్కడికైనా పోయిందా? పోలేదు. మరి ఎందుకు ఆనందంగా ఇసుకలోకి ఎందుకు పోలేదు? సరిపోలేదు. ఇసుక ఎత్తుకోవద్దురా ఎవరన్నా? ఇసుక మాఫియారా? ఇసుక మాఫియా మనకంటే ఇంత ఇసుక దొరకదా? మనము పిల్లల్లాగా జీవించడం మానేసాం. పిల్లలు ప్రతి చిన్న దాంట్లో ఆనందాన్ని ఎత్తుకున్నారు. మనం ప్రతి చిన్న దాంట్లో ఏడుపుని ఎత్తుకున్నాం. అది సమస్య. మనం పెద్దగా కొద్ది నేను ఏం చేసామంటే చాలా గొప్ప వాళ్ళం అవుతున్నాం అనుకుని ప్రతి దాంట్లో ఏడుపులు ఎత్తుకోవడం మొదలుపెట్టాం. అంతకుముందు అదే నదిలోకి వెళ్ళి చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న శంకు చక్రాలు ఏమైనా దొరికితే అబ్బాబ్బాబ్బాబ్బా ఆనందంగా వేసుకొని వచ్చాం. అలాగా ఇప్పుడు అదే ఇంట్లోకి వచ్చి ఏమైంది ఈ నగరానికి? ఈ గోదావరి అంతా వేస్ట్, ఈ నగరం అంతా వేస్ట్, ఇంత బుర్ర అంతా చెడుతుంది. మనం
తిరిగి పిల్లలుగా అన్నా కావాలి, లేదా తిరిగి మన యోగులుగా అన్నా కావాలి. మన ఆనందంగా తయారు కావాలంటే యోగులుగా కావాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము బాబు, మనకంతా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి ఎందుకంటే సంసారం ఉంది, వ్యాపారం ఉంది, పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఇంకేదో ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్ మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితి ఏంటంటే యోగులుగా మారాలి. ఎవరు ఈ ప్రపంచంలో ఆనందంగా ఉంటారు, ఉండబోతారు అంటే యోగులుగా మారిన వారు మాత్రమే ఆనందంగా ఉంటారు. అంత కాదులేండి సార్, వాళ్ళలా మేము అన్ని ఫోన్ తిరగలేదు సార్. ఏమైనా చాలా ఆనందంగా ఉన్నారు, ఆయన అన్ని వదులుకున్నారు, మనం కొన్ని వదులుకున్నాం, ఆయన అన్ని వదులుకున్నారు ఆనందం కోసం. మనం మన ఆనందం కోసం కొన్ని వదులుకోలేమా? కొన్ని అజ్ఞానాలు వదులుకోలేమా? నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే ఏం పర్లేదు సార్, ఇలాగే ఏడుస్తూ ఉంటాం, మాకు ఈ దురద బాగా అలవాటు అయిపోయింది, ఈ దురద బాగా అలవాటు అయిపోయింది, ఎంత గోక్కుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మనకి ఎంత గోక్కుంటే అంత తృప్తి కదా. గిల్లి గజ్జ, గిల్లెలో ఏడవడం, గిల్లెలో ఏడవడం, అది తృప్తి మనకంతా, అది తృప్తి. ఎంతమంది తృప్తి ఈ తృప్తిలో బతుకుతున్నారండి? 99% నేను కూడా అలాగే బతికేవాడిని ఒకప్పుడు. పక్కన వాళ్ళు గిల్లుకోవడం, నువ్వు ఇది చేసావు ఇదంతా, నీ వల్లనే ఇదంతా, నువ్వే ఎంత, నా బాధ అంతా నువ్వే కారణం, నా జుట్టు ఊడిపోవడానికి నువ్వే కారణం, నేను నల్ల కావడానికి నువ్వే కారణం, నేను తెల్ల కావడానికి నువ్వే కారణం, నాకు బీపీ రావడానికి నువ్వే కారణం, నాకు షుగర్ రావడానికి నువ్వే కారణం. అప్పుడప్పుడు బాధలంతా అనడం అంట, నా బీపీ షుగర్ రావడానికి నువ్వే కారణం. బట్ ఎందుకంటే రోజు వచ్చి నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు, నీకోసం నీతో ఏగి 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 నా బతికి అయిపోయింది. సో మనం నిజంగా ఆనందంగా తయారు కావాలంటే ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మారదామా లేదా అది మారాలి. ఎవరు మారాలి? భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ప్రపంచం కాదు, మనం మారాలి. ఎలా మారాలి అంటే వీళ్ళలాగా మారాలి. అదంతా కాకపోయినా గోరంతా మారడం, వాళ్ళు కొన్నంత మారారు, ప్రపంచానికి అంతా దారి చూపించారు. మనం గోరంతా మారదాం. గోరంతా మారితే మన మామూలు లైఫ్కి కొండంత ఆనందం గ్యారంటీ, కొండంత ఆనందం గ్యారంటీ. సో దానికోసం మన శక్తిని సంపాదించాలి, దానికోసం మన జ్ఞానాన్ని సంపాదించాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. కొంచెం మనకు ఎంతో మంది ఏమో తెలుసు. ఒక పేరు చెప్పండి, కొంతమంది యోగుల పేరు చెప్పండి. ఆల్రెడీ ఉన్నారు ఫోటోలో, పేపర్ లీక్, ఆన్సర్ లీక్. మన భద్రాచలంలో అయితే ఒకరే ఉన్నది, ఇక్కడైతే చాలా మంది మొత్తం అంతా ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయింది ఇక్కడంతా. కొన్ని అక్కడ కనబడే వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి. రమణ మహర్షి గారు. దాని రమణ మహర్షి గారు తెలియని వాళ్ళే ఎవరు లేరు. రమణ మహర్షి గారు చెప్పిన ఒక పాయింట్ చెప్పండి. నేను నువ్వు తెలుసుకో అన్నారు. అలాగే ఎంతమంది తెలుసుకున్నారు? గజానన్ గారు ఆయన చెప్పిన పాయింట్ ఒక పాయింట్ చెప్పండి. మనకు కాదు కదా చెప్పింది, ఆయన మన పక్కింటలో చెప్పాడు. పోలేని గాంధీ గారు ఎంతమంది తెలుసు? గాంధీ గారు ఏం చెప్పారు? ఇంకా 3 కోట్ల గురించి చెప్పలే, 3 కోట్ల గురించి చెప్పలే. చెడు మాట్లాడకు, చెడు వినకు, చూడకు. ఎవరి కోసం చెప్పారు? మన కోసం కాదు, మన కోసం కాదు కదా కానీ చెప్పింది. మన పక్కింటి వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు వినకూడదు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు చెడ్డవాళ్ళు నేను చూడకూడదు. మనం చాలా మంచి వాళ్ళం అలాగే. ఈ 3 కోట్లు మన కోసం కాదు, పక్కింటి వాళ్ళ కోసం 3 కోట్లు గాంధీ చెప్పారు. మనం ఎంత మంచి వాళ్ళమో, మనలో చెడే లేదు, మన చెడు ఆలోచనలే రావు, మన చెడు మాటలే రావు, మన చెడు పనులే జీవితంలో చేయాలి. మన స్వచ్ఛమైన మనుషులు, చాలా పరిశుద్ధ ఆత్మల మనం అంతా కదా. నిజంగా కాదు, మనలో కూడా ఎంతో అజ్ఞానం ఉంది. ఒక్క పాయింట్ గాంధీ గారు చెప్పిన ఒక్క పాయింట్, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఒక్క పాయింట్ మనం పాటిస్తే మన జీవితం మారదా? ఎందుకు మారదు? పెద్ద వదిలేండి మనకి, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఈ జ్ఞానం ఆ జ్ఞానం వదిలేండి. మనకు తెలిసిన గాంధీ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులెత్తారు. అబ్బో గాంధీ అంటే ఇది ఇష్టమేనా? మరి ఒక్క పాయింట్ పాటించలేవా? అలా ఎవరో ఇష్టమైన యోగం తీసుకుందాం మనమంతా. ఎవరో ఒకరు, నాకు గాంధీ అంటే ఇష్టం,
నీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొక వివేకానంద అంటే ఇష్టం. వివేకానంద చెప్పిన ఒక్క పాయింట్ చెప్పండి సార్ ఎవరన్నా. వివేకానంద తెలిసే ఎవరికైనా పరిచయమేనా? వివేకానంద మీరు కాదు, పేదరికంలో పుట్టం కాదు, పేదరికము పుట్టం కాదు, పేదరికం పోవడం అని. ఒకసారి మైక్ లో చెప్పండి, ఇంగ్లీష్ లోనే చెప్పండి పర్లేదు, మాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. వివేకానంద చెప్పిన ఒక మంచి లైన్, Arise, awake and stop not till you reach the goal. Arise, awake and stop not till you reach your goal. అందరూ తెలుసు ఎంతమంది పాటిస్తున్నారు. అరైజ్ అంటే మేలుకోండి, లేవండి. అవేక్ అంటే నిద్రలో మేల్కొని ఉండండి, అవేక్ నిద్రలో మేల్కొని ఉండండి. ఆగకండి, ఎప్పటి వరకు? మన లక్ష్యాన్ని మనం చేరుకునే వరకు. మరి ఎంతమంది మనం పాటిస్తున్నాం? చాలా బాగుందండి కొటేషన్, సూపర్. అదే అలా గోడ మీద ఉంటాం స్టిక్కర్. వివేకానంద స్టిక్కర్ లో గోడబెట్టం అయిపోయారు, యోగులంతా గోడలో గోడబెట్టం అయిపోయారు మనకి. అలాగే మనకు కాదు, వివేకానంద చెప్పింది చాలా బాగుంది. మరి ఎక్కడైనా స్పీచ్ ఇవ్వమని చెప్తే ఇప్పుడు ఈ కొటేషన్ తీసుకొచ్చి అరైజ్, అవేక్, స్టాప్ నాట్ అని అందరు చెప్పండి కూడా మనం చెప్పేస్తాం. అలాగే రాజకీయ నాయకులు కూడా స్పీచ్లు ఇస్తుంటారు. అలాగే ఎలక్షన్ వస్తున్నారు, మనకి మంచి ఎలక్షన్ కదా, మన తరంలో వచ్చి గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి మనకు వాళ్ళకి తేడా ఏముంది? ఏం తేడా లేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపిస్తారు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని విమర్శించినా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మన దగ్గర మనం ఆగిపోతాం. ఎంతో ఎవరైనా విమర్శించాలనుకో మనం ఆగిపోతాం, వాళ్ళు ఆగరు. వాళ్ళు పొద్దునే స్టాప్ నాట్ అనే వాళ్ళు పాటిస్తుంటారు. అరే అదే స్టాప్ నాట్ అనేది వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు ఓడిపోయినా ఎలక్షన్ లో బాబు సీఎం తక్కనే ఓడుతారు, పోతుంటాయి. ఎమ్మెల్యే ఓడిపోతుంది అయినా మళ్ళీ ఎరవకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేస్తారు. అదే స్టాప్ నాట్ అని వాళ్ళు పాటిస్తున్నారు, మనం పాటించట్లా. మనం వాళ్ళని విమర్శించడం అయిపోయాం. ఈ ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు, ఆ ఎంపీ సరిగ్గా చేయట్లేదు అంటాం, కానీ మన గురించి మనకు లక్ష్యం లేదు. వాళ్ళకి లక్ష్యం ఉంది, వాళ్ళ దారి తప్పు ఒప్పని తర్వాత వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఆగడం లేదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలో, సీఎంలో, పిఎంలో అవుతారు. మనకు మాత్రం మనం మంచి వాళ్ళం, కానీ మనం అరైజ్ లో ఉండము, మన అవైక్ లో ఉండము, మనం ఆగిపోతూ ఉంటాం. ఒక్క పాయింట్ ఇది మనకు తెలిసిన పాయింట్, కానీ మనం పాటిస్తున్నామా? వివేకానందుడు మన బుర్రలోనే ఉన్నారా, మన జీవితంలో ఉన్నారా? అది చెక్ చేసుకోవాలి. మనకు తెలిసిన యోగులు ఎంతో మంది ఉన్నారు. వివేకానందుడు, రమణ ఎంతో మంది యోగులు, కానీ కేవలం ఇక్కడ ఆగిపోయారు, ఇక్కడ రాలేదు. సమస్య అంతా ఇక్కడే ఉంది. మన ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ పుస్తకం తీసుకున్నా, మనకి నచ్చిన పుస్తకం తీసుకున్నాం, ఒక యోగి పుస్తకం, ఆ యోగి పుస్తకాన్ని, ఆ యోగి ఒక జ్ఞానాన్ని, ఆ శక్తిని మన జీవితంలో, నిత్య జీవితంలోకి తీసుకురావాలి. బుర్రలో మాత్రమే కాదు, నిత్య జీవితంలోకి. నిత్య జీవితం అంటే ఏంటండి? రోజు చేసే పనులు అనగా, రోజు మనం ఆఫీస్కి వెళ్తాం, రోజు వంట చేస్తాం, రోజు భార్యాభర్తలతో పిల్లలతో ఉంటాం. అలా రోజు మనం ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం అక్కడ జ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. సంసారమే నిర్మాణం. ఎవరు చెప్పారండి? సంసారమే నిర్మాణం. చాలా బాగుందండి. మా మైక్ తీసుకొని పెద్ద క్లాస్ పిలిచారు. సంసారమే నిర్మాణం, సంసారమే నిర్మాణం, సంసారం. ఎట్లా సంసారం నిర్మాణం? సంసారంలో జ్ఞానాన్ని పెట్టకపోతే నిర్మాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో మనకు తెలిసిన ఒక లైన్, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు మీద పెట్టకపోతే నిర్మాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో వివేకానంద చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా పెట్టకపోతే నిర్మాణం ఎక్కడి నుండి వస్తుంది? సంసారంలో బుద్ధుడు చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా పెట్టకపోతే నిర్మాణం ఎక్కడి నుండి వస్తుంది? ఒక సంసారిగా మేలుపోతాం, ఒక బుద్ధుడిగా కాకుండా. అవునా కదా? మనకందరికీ నిర్మాణం కావాలి, కానీ మనం సాధనలోకి దిగము. నిజంగా ఎవరైతే ఆనందంగా ఉండాలనుకుంటున్నారో, భిన్నంగా ఆలోచించాలనుకుంటున్నారో, వాళ్ళంతా చేయాల్సిన పని ఏంటంటే, మొదటి పాయింట్ నిందలు మానేయాలి, రెండో పాయింట్ శక్తిని పెంచుకోవాలి, మూడో పాయింట్ జ్ఞానాన్ని నిత్య జీవితంలోకి తీసుకెళ్ళాలి. ఎవరి జ్ఞానం? యోగుల జ్ఞానము.
నిత్య జీవితంలో తీసుకెళ్ళాలి. సో ఈరోజు మన సాయంత్రం వరకు ఏం చేద్దాం అంటే టైం అయితే 12 అయింది. మరి లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకు? 1 గంట సార్. అంటే ఇంకో గంట అయింది మన టైం. సో ఈ గంటలో మనకి అందరికి ధ్యానం తెలుసు కదా, ధ్యానం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారు, ధ్యానం తెలిసి అని అనుకుంటున్నారు. తెలియకపోతే పక్కన వాళ్ళని తెలుసుకోండి, పక్కనే ధ్యానం ఉన్నారు. ఎవరైనా పొద్దున సాయంత్రం ధ్యానం చెప్తారు, ఒక్కరు వదలరు. ఇక్కడ వదల బొమ్మాలి, నీ ధ్యానం తెలియదా నేను చెప్తా, నేనున్నాను అని చెప్పే వాళ్ళు ఇక్కడ అంతా ఉంటారు. ఎవ్వరు వదలరు, ధ్యానం చేసేందరూ వదలరు. ఇక్కడ ప్రేమిలు మాట్లాడు, ధ్యానం చేయాల్సిందే, ధ్యానం చెప్పాల్సిందే, ధ్యానం నేర్చుకోవాల్సిందే. సో ధ్యానం తెలియకపోతే ధ్యానం మొదటగా నేర్చుకోండి. ధ్యానం ఎంతసేపు చేయాలి సార్? ఎవరి వయసు ఎంత? 6 నిమిషాలు. అవునా కదా, చాలా మంచిది. డబ్బులు ఎంత సంపాదించాలి? డబ్బులు అయితే డబ్బులు చెప్పొచ్చు కదా, ఎవరి వయసు ఉందో అంత సంపాదించాలని. మీ వయసు ఎంత ఉందో అంత డబ్బులు సంపాదించచ్చు కదా. రోజు 60 సంవత్సరాలు 60 రూపాయలు రోజు సంపాదిస్తే అయిపోతుంది కదా. కాదు, మన వయసు ఎంత ఉందో 6 నిమిషాలు. అది చిన్నప్పుడు చెప్పే మాట, కొత్తలో వచ్చేవారు ఎందుకంటే టెన్షన్ పడతారు, లేకపోతే మొత్తానికి ధ్యానం మానేస్తారని చాక్లెట్. అది ధ్యానము నా లెక్క ప్రకారం రోజుకి 2 గంటలు కనీసం చేయాలి. 2 గంటలు ధ్యానం రోజుకి 2 గంటలు చేయాలి. అప్పుడప్పుడు కాదు, రోజు. ఎవరైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటారో వాళ్ళు ముందుగా శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలంటే వాళ్ళు ఎవరైతే యోగులైతే ఏం చేశారో అప్పుడు మనం చేయాలి కదా. వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళంతా ధ్యానం చేశారు. వాళ్ళు రోజుకి 24 గంటలు ధ్యానం చేశారు. మనం రోజుకి 2 గంటలు ధ్యానం చేయాలి. కానీ కనీసము ఒకే సిట్టింగ్ లో వీలైతే, లేదా కనీసం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం అట్లా కాదు. మరి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాదు, 2 ఇన్స్టాల్మెంట్లు, 5 ఇన్స్టాల్మెంట్, 10 ఇన్స్టాల్మెంట్ లేవు. రోజుకి కనీసం 2 ఇన్స్టాల్మెంట్లలో గంట అట్లా 2 గంటలు ధ్యానం చేయాలి. అది ధ్యానం అయిపోయింది. ఇంకా జ్ఞానానికి వద్దాం. ఈ గంట సేపు మనకు జ్ఞానం గురించి డిస్కస్ చేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు అందరికి పుస్తకాలు ఇచ్చారు కదా. సో సాయంత్రం వరకు మనం ఈ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. యోగులందరూ ఏం చెప్పారనేది మనకు తెలియదు. నేను ఈ యోగా పుస్తకాలన్నీ చాలా మంది చదివాను. ఇక్కడ వచ్చిన యోగులు ఆల్మోస్ట్ నాకు గుర్తుండి నేను ఒక 10,000 పుస్తకాలు చదివాను. నా 7th క్లాస్ లో మొదలుపెట్టాను. 35 ఏళ్ల కిందట నేను పుస్తకాలు ఎవరో మొదలుపెట్టాను. 35-40 ఏళ్ల కిందట ఒక 10,000 పుస్తకాలు చదివిన తర్వాత నా జీవితంలో జ్ఞానాన్ని పాటించడం మొదలుపెట్టిన తర్వాత ప్రాక్టికల్ గా ఏవైతే ఉపయోగపడ్డాయో, రమామహర్షి గారి దగ్గర నుంచి, వివేకానంద గారి దగ్గర నుంచి, ఇలా ఎంతో మంది యోగుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాయింట్, నాకు ప్రాక్టికల్ గా ఉపయోగపడిన పాయింట్ నా లాంగ్వేజ్ లో, నా ఓన్ స్టైల్లో భిన్నంగా నుంచి పుస్తకంలో ఉంచడం జరిగింది. సో ఇప్పటివరకు అంతా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పటి నుండి మనం అసలు జ్ఞానంలోకి వెళ్ళాం. అసలు జ్ఞానం భిన్నంగా నుంచి జ్ఞానంలోకి వెళ్ళాం. ఆనందం కోసం నింద వదిలేయాలి, శక్తి పెంచుకోవాలి. 2 గంటలు రోజు ధ్యానం చేసి, 3వది జ్ఞానాన్ని నిత్య జీవితంలోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి మనం ఇప్పుడు జ్ఞాన చర్చ. ఇందాక స్టార్టింగ్ లో స్నేహ ఏ పని చేస్తుందో ఆ పని చేసేవాళ్ళు నాకు కొంతమంది కాదు ఇక్కడ. అయ్యా ఒకటి, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా ఏ పని చేస్తుంది స్నేహ? పిల్లగాల వీడియోలో నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది, అనా. సో కొటేషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ అడిగే వాళ్ళు కావాలి కొంతమంది. ఇక్కడ యువకులు ఉన్నారు కొంతమంది, ఎవరో యువకులు కనబడుతున్నారు. యువకులు కాకపోయినా ఏమంటే యువకులనే కావాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి, కొంచెం శ్రద్ధ ఉన్న వాళ్ళు కావాలి, అడగడానికి రెడీగా ఉన్న వాళ్ళు కావాలి, మొహమాటలు లేని వాళ్ళు కావాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పుస్తకంలో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 18 చాప్టర్లు ఉన్నాయి. మనం సాయంత్రం వరకు 5 గంటల వరకు ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేయడం, దానిలో నుంచి మనకి నచ్చిన కొటేషన్స్ ఆర్ క్వశ్చన్స్ అడగడం చేయాలి. ఓకే. సో ఆల్రెడీ మీ పేరు ఏమమ్మా? హర్షిత రెడీగా ఉంది. ఇంకా ఎవరైనా రెడీగా ఉన్న వాళ్ళు ఇక్కడ రావచ్చు. ఎస్ సార్. 2 మీ పేరు? కిరణ్ గారు రెడీగా ఉన్నారు. ఇంకా శ్రీనివాస్ గారు, 3 రెడీగా ఉన్నారు. ఇంకా ఇంకెవరు లేరా?
ఓకే, ఆ తర్వాత వస్తాండి. సో 1 గంట వరకు మనం మొదటి ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాం. ఆ లోపల రెడీ చేసుకోండి క్వశ్చన్స్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అందరు పుస్తకం చదవండి. మధ్య మధ్యలో కూడా ఎవరైనా సరే డౌట్ ఉంటే అడగచ్చు. ఒక 5 నిమిషాలు మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ 1 నుండి క్వశ్చన్స్ ఎవరైనా రెడీగా ఉండాలి.